ఆదివారం అంతేనంటే అంటే క్రీస్తులు బోధ ఎందును సహవాసములను రొట్టె విరిచిటే ఎందును అని మాట్లాడతారు కాబట్టి బైబిల్లో రొట్టె విరిచడానికి మనం ప్రతి ఆదివారం కూడుకోవడం జరుగుతుంది. అయితే మీరు నేను ఈరోజు ఇలా కలుసుకోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్. అంతేనంటే మీకు నాకేమైనా ముఖపరిచయాలు ఉన్నాయా? లేదు. ఈ బైబిల్ ద్వారా మనం కలుసుకున్నప్పుడు మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? బైబిల్కే ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, బైబిల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఈ బైబిల్ని అపార్థం చేసుకోవడం వలన ఏమైనా ప్రయోజనం ఉందంటే, బైబిల్ని అపార్థం చేసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఉందా లేదండి? ఏమీ లేదు. మరి నష్టం ఏమైనా ఉందా? చూద్దాం. నష్టం ఉంది. అపార్థం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కానీ నష్టం ఉంది. ఆ నష్టం ఏంటో పేతురు గారు చెప్తారు చూడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా పౌలు గారు తెలుసు కదండి మీ అందరికీ. పౌలు గారు తెలుసా? పౌలు గారు 14 పత్రికలు రాశారు కదా. పౌలు గారు 14 పత్రికలు రాసి ఇదిగో ఎంతో సువార్తను ప్రకటించారు. ఆయన ఎన్నో సంఘాలను కట్టారు. ఇలాంటి ఆయన ఎన్నో పత్రికలు రాశారు. అదే మాట్లాడుతున్నారు చూడండి. పౌలు గారు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ ఇక్కడ వచ్చింది చూడండి. పత్రికలన్నిటిలోనూ అన్నారా? తన పత్రికలన్నిటిలోనూ అన్నారా? ఎన్ని పత్రికలు రాశారు? 14 పత్రికలు రాశారు. అంటే మనకు కనిపించేవి 14, మనకి బైబిల్లో ఇమిడ్చినవి 14. కానీ ఇంకా ఆయన పత్రికలు రాశారు. అవి మనం ముందు ఎప్పుడైనా వచ్చే పాఠాల్లో చెప్పుకుందాం. అయితే ఇక్కడ 14 పత్రికలు రాసిన ఈయన 14 పత్రికలు రాశారు కదా. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. పౌలు గారు పత్రికలు రాశారు కదా. వాటిలో ఇప్పుడు చూడండి, తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు ఏమైనాయి అంటే అందరూ చెప్పాలి, కష్టమైనవి అంట. గ్రహించడానికి కష్టమై ఉన్నాయంట. అవి అంటే కష్టంగా ఉన్నాయా గ్రహించడానికి? కష్టంగా ఉన్నాయి. ఇంకా వీటిని విద్యావిహీనులు ఆగండి. విద్యావిహీనులు అంటే ఎవరండి? విద్య లేనివారు అంటే చదువుకోలేనివారు, చదవలేనివారు, అంతే కదండి. తర్వాత అస్థిరులైన వారంటే స్థిరత్వం ఉండదు, ఏది పడితే అది నమ్మేయడం. ఇదిగో కొంచెంసేపు ఈ అన్నది కరెక్ట్ అంటే కొంత ఈ అన్నది కరెక్ట్ అంటే కొంత, ఇదిగో ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అన్న. ఇదే ఇప్పుడు ఇదిగో మన 66 పుస్తకాలు గల బైబిల్ మన చేతిలో ఉంది కదా. మనము చదివి పరిశీలించాలన్నా అవగాహన లేదు. ఈ అన్న చెప్పాడా అయితే ఇదే కరెక్ట్, అంతే కదండి. ఈ అన్న చెప్పాడా ఇదే కరెక్ట్, అలాగని కాదు. ఇప్పుడు నీలేష్ గారు చెప్పినా నేను చెప్పినా మీరు ఏం చేయాలి? పరిశీలించాలి. ఇదిగో ఇది అలా ఉన్నదా లేదా, అలా ఉన్నాయా లేవా. దర్యా సంఘస్థులు గనులని ఎంచబడ్డారు కదా. దర్యా సంఘస్థులు గనులుగా ఎంచబడ్డారు కదా. అంటే ఇదిగో ఇతన్ని చెప్పేది కరెక్టా కాదా. అంటే స్థిరత్వం అంటే బైబిల్ మీద స్థిరత్వం కలిగి ఉండాలి, మనుషుల మీద కాదండి. నా మీద కాదు స్థిరత్వం. ఎవరి మీద స్థిరత్వం కలిగి ఉండాలి? దేవుని మీద, బైబిల్ మీద, అంతేనా? బైబిల్ మీద స్థిరత్వం కలిగి ఉండాలి. ఇంకేమంటున్నారు చూడండి. తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయదు. అండి ఇక్కడ అపార్థం చేయడం వల్ల ఏమన్నా నష్టం ఉందా? ఉందా లేదండి? ఏంటి నష్టం? నష్టం ఏంటండి? అక్కడే చదువుకున్నారు మీరు, అక్కడే ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీరు చదివిన వచనంలోనే, అందుకనే ప్రతి ఒక్కరూ
మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూసుకోవాలి? టీవీలో చూడాలంటే సినిమా థియేటర్లో చెప్తారా? లేదు కదా. మనకు బయట ఎక్కడా చెప్పరు. ఎక్కడ చెప్తారు? బైబిల్లోనే. దేవుడు రాయించాడు, దేవుడు మాట్లాడాడు, ఇవన్నీ ఎక్కడున్నాయంట? ఇగో చూడండి, మళ్ళీ చదవండి. 16వ వచనం మళ్ళీ చదవండి. 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు చివరిని అన్నారు చూడండి, తమ స్వకీయ నాశనము. ఎవరి నాశనానికి అపార్థం చేసుకుంటారు? అంటే ఇప్పుడు నేను అపార్థం చేసుకున్నాను అనుకోండి, నా నాశనానికే నేను బైబిల్ని అపార్థం చేసుకున్నాను, అంతేనా? ఇప్పుడు మీరు అపార్థం చేసుకున్నారనుకో, మీ నాశనానికే అపార్థం చేసుకున్నారు, అవునా కదా? ఎవరు అయితే అపార్థం చేసుకుంటారో బైబిల్ని, వారి నాశనానికే అని ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు కాదండి. మీరు చదివిన పత్రిక ఎవరిది? పేతురు గారు, అంతేనా? పేతురు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పౌలు గారు గురించి. పౌలు గారు 14. ఇప్పుడు నీలేష్ గారు నన్ను తీసుకొచ్చారు అనుకోండి ఇక్కడికి, నేను ఏమంటున్నానంటే, నీలేష్ గారు 14 పత్రికలు రాశారు కదా అన్నాను అనుకో, ఎవరు రాసినట్టు? ఆయన రాసినట్టు. ఆయన రాసిన పత్రికల్లో కొన్నింటిని లేదా కొంత గ్రహించడానికి కష్టమైనదంట. అంటే పౌలు గారు రాసిన 14 పత్రికల్లో కొన్ని గ్రహించడానికి కష్టంగా ఉన్నాయి, అంతే కదంటే? కొన్ని గ్రహించడానికి కష్టంగా ఉన్నాయి. వాటిని అపార్థం చేసుకోవడం వల్ల ఎవరికి నష్టం? నేను అపార్థం చేసుకుంటే నాకే నష్టం, మీరు అపార్థం చేసుకుంటే మీకే నష్టం. ఇప్పుడు ఇలాగా పౌలు గారు రాసిన పత్రికలే కాకుండా బైబిల్లో కొన్నింటిని అపార్థం చేసుకుంటున్నారు. అలాంటి ఒక విషయాన్ని నేను ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, లూకాసు వార్త మీకు బాగా పరిచయం ఉన్నదే, మీరు చిన్ననాటి నుంచి సండే స్కూల్లో నేర్చుకున్నదే, చాలాసార్లు విని ఉంటారు, చాలాసార్లు చదువుకుని ఉంటారు. 16వ అధ్యాయం 19 నుంచి. ఈ సందర్భం ఎంతమందికి తెలుసు? ఏంటండి దీని భావం ఏంటి? ఎవరు చెప్పినా పర్లేదు. దీని భావం ఏంటి? ధనవంతుడేమో తన సుఖాన్ని అనుభవిస్తున్నాడు, దరిద్రుడేమో అవన్నీ వదులుకుని బ్రతుకుతున్నాడు. వీళ్ళల్లో ఒకడు దేవుని కోసం బ్రతికారా? ఓకే, బ్రతికి ఏమయ్యారు? ఓకే, నిత్యత్వానికి వెళ్ళిపోయారు. ఇంకొక అతను ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఇది ఏంటండి? ఇది ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఉంటాయండి. నేను మాట్లాడాను. ఏం మాట్లాడాను? నేను వచ్చిన వెంటనే నేను ఫలానా, నా పేరు నా ఫలానా, నేను ఫలానా దిక్కు నుంచి వచ్చాను అని చెప్పాను. ఇవి నా మాటలు, బైబిల్లో మాటలు కాదు. అలాగా ఇప్పుడు ఇవి ఎవరు మాట్లాడుతున్నారు? ఇవి బైబిల్లో ఎవరు మాట్లాడు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, అంతే కదండి? అయితే యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో చాలా ఉపమానాలు చెప్పారు. అయితే లూకాసు వార్తలో చెప్పిన ఈ సందర్భాన్ని మన వాళ్ళు ఒక విధంగా అపార్థం చేసుకుంటున్నారు. ఏమని? లూకాసు వార్తలో చాలా ఉపమానాలు చెప్పారు కదా, ఈ ఉపమానాలన్నీ దేనికి సంబంధించినవి? ఇది కూడా ఉపమానానికి సంబంధించిందే అని అంటున్నారు. ఇంతకీ ఇది ఉపమానమా కాదా? మనకు తెలియదు. ఉపమానమా కాదా? ఉపమానం అయితే ఓకే, వెళ్ళండి, గుడ్డు, మనము అలాగే ఉపమానం కింద చదువుకుందాం. కాదని తెలిస్తే మనం ఏదో అపార్థంలో పడిపోయాము, అంతే కదండి? కాదని తెలిస్తే మనం ఏదో అపార్థంలో ఉన్నాము. ఇందుకే ఇది ఉపమానమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఈరోజు. ఓకేనా? ఈరోజు అది తెలుసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం. చదవండి లూకాసు వార్త. ధనవంతుడు ఒక అతను ఉన్నాడంట. అతను ఊదా రంగు బట్టలు వేసుకున్నాడంట. అతను సన్నపు నార వస్త్రములు ధరించుకున్నాడంట. ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడంట. ఇంకేమంటున్నారండి?
లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడంట. వాడు కురుపులతో నిండినవాడు. వాడేమో కురుపులతో నిండిపోయాడంట. ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు కదా. చాలా జాగ్రత్తగా వినాలండి, మన సబ్జెక్టులోకి వెళ్ళిపోయాం. ధనవంతుడు అనే ఒక అతను ఉన్నాడు కదా. ఇతను ఇంటి దగ్గర రొట్టె ముక్కలు తింటాడు, అంతేనండి. అతను బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు తింటాడు. ఇతను శరీరం ఎలా ఉంది తెలుసా? ఒళ్ళంతా కురుపులతో ఉందంట. ఇంకా ఏం జరుగుతుందో చూడండి. అతను బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కురుపులు వచ్చేస్తున్నాయి. మన ఆయన శరీరం మీద కురుపులు ఉన్నాయి కదా, ఆ కురుపులు నాకుతున్నాయి. అంటే ఇంత బాధ అనుభవిస్తూ దరిద్రుడు ఉన్నాడు అక్కడ. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఆపోజిట్. ఏం చేస్తున్నాడు ధనవంతుడు? సుఖపడుతున్నాడు, ఎంజాయ్ అంటున్నాడు. ఈరోజు యూత్ పరిస్థితి ఎలా ఉందండి? తల్లిదండ్రుల మాట ఏమన్నా వింటున్నారా? అమ్మా ఇదిగో నేను కాలేజీకి వెళ్ళాలి, కాలేజీలో నాకు పార్టీ ఉంది, నాకు ఎంజాయ్ చేయాలి. అది కదరా నాన్న, ఈరోజు ఆదివారంగా చర్చికి రావాలి, మనం దేవుని ప్రార్థించాలి. లేదు మమ్మీ మీరు వెళ్ళండి, నేను రాను, నా కాలేజీలో పార్టీ ఉంది. అవునండి, ఈరోజు పరిస్థితులు లేవా? కుటుంబంలో ఉన్నాయి కదా, పిల్లలు అలాగే కదా మాట్లాడతారు. అంటే ఈరోజు తల్లిదండ్రుల మాట కూడా వినకుండా, ఇదిగో నాయన ఈరోజు మనం దేవుని ఆరాధించాలి, ఈరోజు దేవుని పూజ చేయాలి, ఈ విధంగానే కదా మాట్లాడుతున్నాం. నన్ను ఈరోజు చర్చికి వెళ్ళాలి అని మాట్లాడుతుంటే కొడుకు ఏమంటాడంటే, నాకు పార్టీ ఉంది, నాకు డబ్బులు కావాలి, నువ్వు చందా వేసుకో నాకు తెలీదు, నాకైతే డబ్బులు. కన్న కొడుకు కదండి. ఎలా అయినా తండ్రి ఏం చేస్తాడు? తండ్రి చెవులో డబ్బులు తీసి ఇస్తాడు. కానీ ఇతని లైఫ్ అనేది పాడైపోతుందని ఆలోచిస్తున్నారా? ఇతని జీవితం పాడైపోతుందని ఆలోచిస్తున్నారా? లేదు నాన్న, మనం వెళ్ళాలి నాన్న, ఇదిగో మనం కూర్చోవాలి నాన్న, మనం ఆరాధన చేయాలి నాన్న అని కూర్చుంటున్నారా? లేదు. అంటే సుఖానికి అలవాటు చేస్తున్నారు, సుఖపడడానికి అలవాటు పడిపోతున్నారు. ఇదిగోండి ఈరోజు ఆరాధనలకు కూడా, చర్చిలకు కూడా ఎలా వెళ్తున్నారంటే ఏసీ ఉందా లేదా, చెప్పే ఆయన సూటు కోటు ఇవన్నీ వేసుకున్నాడా లేదా, అవునా కదా, మనకి కంఫర్టబుల్గా కూర్చుంటాకి కుర్చీ ఉన్నదా లేదా. మళ్ళీ ఏం చూసుకుంటారండి ఆరాధనలో? ఏం చూసుకుంటారు? ఫ్యాన్ ఎక్కడుంటే దానికి ఎందుకు కూర్చుంటారు? ఏం చేస్తారు? కొన్ని వాక్యం వింటారా? ఏమంటే వాక్యం వింటారా? శుభ్రంగా తలస్నానం చేసి వస్తారు, వచ్చి ఏం చేస్తారు? నిద్రపోతారు. ఏమండి వచ్చేదే ఇప్పుడు ఎంత మనం కరెక్ట్గా మహా చెప్పుకుంటే 45 నిమిషాలు, 1 గంట, అంతేనా? ఈ 45 నిమిషాలు నిద్రపోతాకు వస్తారా? 45 నిమిషాలు. అదే సినిమా అయితే ఇలా కళ్ళు పెట్టి ఏదైనా సీన్ మిస్ అయితే ఏమంటారు? ఏం జరిగింది పక్కన ఉండి గోకుతా ఉంటారు, అవునా కదా, గిల్లేతారు, ఇలాగ ఏం జరిగిందిరా. మరి దేవుని వాక్యానికి వచ్చేసరికి మహోన్నతుడు కదండి ఆయన, సర్వశక్తుడు కదా. ఇజ్రాయేలీల్ని ఇదిగో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిపించాడండి. అండి వర్షం పడితే బురద అయిపోతుంది కదా మనకి. మరి సముద్రం మధ్యలో బురద ఉండదా? అది విడగొట్టి దాని మధ్యలో, సముద్రం ఏం చిన్నదనుకుంటున్నారా? కాదండి, దాన్ని విడదీసి మధ్యలో ఆరిన నేల చేశాడంట ఇజ్రాయేలీలు నడవడానికి. 24 లక్షల మంది 24 లక్షల మంది సముద్రంలో నుంచి నడుచుకుని వెళ్ళారంట. ఏమంటే అలాంటి దేవుడు మాట్లాడిన మాటలు వింటుంటే నిద్ర ఎలా వస్తుంది? అవునా కదా, ఈరోజు సంఘాల్లో జరగట్లేదా? చూస్తున్నాం కదా. అంటే దేవుని వాక్యము వచ్చేసరికి ఇప్పుడు ఇదిగో ఒక సహోదరుడు ఏదైనా ప్రశ్న అడిగితే, మా పాస్టర్ గారు అలాగే చెప్పారు, లేదంటే మా అన్న అలాగే చెప్పాడు, పరిశీలిద్దామండి, కూర్చుందాము, దేవుని వాక్యమే కదా, దేవుని మాటలే కదా, మాట్లాడుకుందాం అని ఎవరికైనా ఆలోచన ఉంటుందా? పోనీ అండి, ఈరోజు మీరు ఇంటికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఇదిగో ఈరోజు ఏమి చెప్పారు అని ఎవరైనా డిస్కస్ చేస్తారా? లేదు. మీరు అటువైపు ఎందుకంటే నా మాట నన్నే చూడండి, ఓకేనా? పక్కన ఏం జరుగుతుంది కాదు, మీరు కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి? బైబిల్. మీరు ఇది వింటేనే మీకు నిత్యజీవం, ఇదిగో ఇది మీ జీవితాల్లో, మీ హృదయాల్లో పాటించగలిగితేనే మీరు ఎక్కడ ఏం పొందుకుంటారు? నిత్యజీవం. లేఖనములందు నిత్యజీవం ఉందని తలంచుచు పరిశోధించు.
లేఖనాల్లో నిత్య జీవం ఉందంట. లేఖనాల్లో ఈ నిత్య జీవం గురించి మన తలంటే ఏమవుతుందంట? చదువుకుంటున్నాం కదండి. ఏం చదువుకుంటున్నాం? ఇది ఏమంటారు? లేఖనం, బైబిల్. ఇవన్నీ లేఖనాలు, ప్రవచనాలు, ఇవన్నీ ఇదంతా లేఖనమే. ఈ బైబిల్ అంతా లేఖనమే. ఈ లేఖనం చదవడం వల్ల మీకు ఏమవుతుందంట? మీకేం కలుగుతుంది? నిత్య జీవం. ఏమండి, నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? ఏదో మాట్లాడేసుకోవడం కాదు, అంతే కదండి. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీసు అని అనుకుంటున్నాం ఇక్కడ, ఇది ఒక మాట. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎలా ఉంది, అంతేనా కదండి? అంతేనా? ఇప్పుడు పిఎం క్యాంప్ ఆఫీసు అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అది ఎలా ఉంటుంది. అంతే. ఇప్పుడు నిత్య జీవం అనగానే మనం చూడట్లేదు. ఎలా చూడాలి? బైబిల్లోనే చూడాలి. మీకు కనిపిస్తుంది. మీరు కరెక్ట్గా మనసు పెట్టి చూస్తే మీకు కనిపిస్తుంది. అలా చూడగలిగే వారిగా మారిపోవాలి. చూద్దామండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఎవరెవరు ఉన్నారు మన పాఠంలో? ధనవంతుడు, లాజరు. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఏంటి? ఒక అతనేమో బహుగా సుఖపడుతున్నాడంట, ఇంకొక అతను దరిద్రుడంట. అతని దగ్గరికి వచ్చి కుక్కలు కురుకులు నాకుతున్నాయంట. ఇప్పుడు కుక్క మామూలుగా వచ్చి మిమ్మల్ని ఇలా నాకిందనుకో, మీరు ఏమంటారు? ఎంత ఇబ్బందిగా ఉంటుంది, అవునా? అతను కురుకులు నాకేస్తుందంట కుక్క. చాలా ఆలోచించండి, మీరు ఇమాజినేషన్ చేయండి. ఇప్పుడు మనకి ఎవరికన్నా ఏదైనా బాధ కలిగింది అనుకోండి, అయ్యో అయ్యో అతనికి దెబ్బ తగిలేసిందని ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు మీరు నిజంగా ఈ కుక్కలు నాకే సీన్ మైండ్లోకి తెచ్చుకోండి, ఫీల్ అవ్వండి. ఇప్పుడు కిందకి వెళ్దామండి. ఏమంటున్నారు ఇప్పుడు? 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడు ఎప్పుడైతే ఈ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని పోబడ్డాడో అదే టైంలో ఎవరు చనిపోయారంట? ధనవంతుడు కూడా చనిపోయాడు. భూమి మీదకి ఎవరు వచ్చినా చనిపోతాడండి, అవునా కదా? ఈరోజు నేను వాక్యం చెప్పాను ఇక్కడ. మళ్ళీ ఇదిగో ఈ గంట తర్వాత ఉంటానో లేదో తెలియదు, ఎవరు చెప్పలేం కదా. మనం ఉంటామో లేదో ఎవరికి తెలుసు? మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుంది ఎవరికి తెలియదు అంటారు కదా. మన యాకోబు పత్రికలో కూడా ఇదిగో మీరు ఆవిరి వంటి వారు. ఆవిరి అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన అద్దం ముందుకెళ్ళి అన్నాం అనుకోండి, ఒక చెమ్మలాగా వస్తుంది, వాటర్ లాగా. అది ఎంత టైం ఉంటుంది అద్దం మీద? ఇదిగో ఆవిరి వంటి వారు అంటాడు. అంటే ఇదిగో ఇతను కూడా దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఏం జరుగుతుందంటే అప్పుడు అతడు ఎవరండి? ధనవంతుడా దరిద్రుడా? ధనవంతుడు ఏమవుతున్నాడంట? పాతాళములో బాధపడుచు. ఈ పాతాళము అనేది అండర్లైన్ చేసుకోండి. ఈ పాతాళము అనేది అండర్లైన్ చేసుకోండి. ఈ మాట గుర్తుండాలి మీకు. పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి ఎవరిని చూస్తున్నారంట? ఇప్పుడు మీరు నన్ను చూస్తారు, మనందరం ఒకే ప్లేస్లో ఉన్నాం, అవునా? నేనేమో తల ఇలా వచ్చి చూస్తున్నాను, మీరు కొద్దిగా తల అలా ఎత్తి చూస్తున్నారు, అంటే కన్నులు ఎత్తి నన్ను మీరు చూస్తున్నారు, అంతే కదా? ఇప్పుడు ఇక్కడ కూడా పాతాళములో ఎవరిని చూస్తున్నారంట? ధనవంతుడు చనిపోయి వెళ్ళిపోయాడు కదా పాతాళానికి. ఈ పాతాళంలో ఎవరిని చూస్తున్నాడంట? 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అంటున్నారండి. ఇప్పుడు ఎవరో ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పాతాళానికి వెళ్ళిపోయాడంట. పాతాళం ఎక్కడ ఉందండి? మేము చదువుకుంటాం కానీ ఆ పేరు ఇప్పుడే ఉన్నారండి, కొత్తగా అన్నట్టు చూస్తున్నారు. పాతాళం ఎక్కడ ఉంది? ఎన్ని లోకాలు బైబిల్ ప్రకారం? మనకు బైబిల్ పరిచయం చేసింది ఎన్ని లోకాలు? అమ్మా? 3 లోకాలు. 3 లోకాలు ఏవి? పైన దేవుడు ఉండే లోకం పరలోకం, ఇది భూలోకం. భూమి క్రింద ఉండే లోకం పాతాళం.
అంతే కదా. పైన దేవుడు ఉన్నాడు, దేవుడు, యేసుక్రీస్తు వారు, దేవదూతలు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఆకాశం అవతల ఉండే లోకం అది పరలోకం. ఈ భూమి అంటే ఏదో మనకు కనిపించే నేల కదండి, ఇది ఒక రక్షణ వలయం. ఇదంతా భూమి, విశ్వం అంతా కలిపి ఇదంతా భూలోకం అంటారు. ఈ భూలోకం అనే విశ్వం అవతల ఉన్నదే ఇంకొక విశ్వం, ఇంకొక ఆకాశం. ఆ ఆకాశమే మూడవ లోకం, ఆ మూడవ లోకమే పాతాళం. ఇవి మీకు ముందు తెలుస్తూ ఉంటాయి బైబిల్ చదువుకుంటూ ఉంటే. అంటే ఈ పాతాళంలోకి ఎవరు వెళ్ళిపోయారంట? అబ్రహాము ఎప్పటి కాలం వాడండి? ఇజ్రాయేలీలకు పితరులే కదా. అంటే ఇజ్రాయేలీల కంటే ముందటివాడు, ఇజ్రాయేలీల కంటే ముందర అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులే ఇజ్రాయేలీలు. అంటే వీరి కంటే ముందువాడు అబ్రహాము ఎక్కడున్నాడంట? అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి కదండి. ఈరోజు కూడా మనకి ఈ అబ్రహాము గారు ఎక్కడున్నారండి? పాతాళములో. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములో బాధపడుచు అన్నారు కదా. పాతాళములో బాధపడుచు అన్నారా? పాతాళములో బాధపడుచు అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడ ఉన్నట్టు? అంటే పాతాళములో ఎవరు చూస్తున్నారంట? అబ్రహాముని ధనవంతుడు చూస్తున్నాడంట. పాతాళములో ధనవంతుడు చూస్తున్నాడంట. ధనవంతుడు చూసి ఏమడిగాడు? నాయనా, తండ్రివైన అబ్రహాం, తండ్రి అని గుర్తొచ్చేసింది దీనికి. భూమి మీద ఉండగా ఎవరు పట్టించుకోరు. భూమి మీద ఉండగా వాకింగ్ చెప్పేవాళ్ళు తిడతారు, వాకింగ్ చెప్పేవాళ్ళని ఇదిగో ఎన్నో మాటలు అంటూ ఉంటారు, ఏదేదో తిడుతూ ఉంటారు. ఏం చేస్తారనేది మనకు తెలియదు కానీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు ఇదిగో తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. భూమి మీద ఉండగా నమ్మాడా? సుఖపడ్డాడు కదా. లాజర్ని చేర తీసుకోలేదు కదా. అతను బల్ల మీద నుంచి పడే రొట్టు ముక్కలు తింటూ బ్రతికాడు కదా. కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి కదా. ఎప్పుడైనా ఇదిగో కుక్కలు కురుపులు నాకైతే నేను లోనకి రా, ట్రీట్మెంట్ చేస్తాను అన్నాడా? డబ్బు ఉంది కదా ఆయన దగ్గర. అనకుండా ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? లాజర్ను పంపించిన దగ్గరికి. ఎలా పంపించమన్నాడు? ఏమండి, ఇదిగో వేలి కొన నీటిలో వేలితో నీళ్ళు కావాలంట. ఇప్పుడు మీరు మంచి ఎండ కాస్తుంది కదా, దావత మీద వచ్చారు, నీకు దాహం వేస్తుంది, మీరు మంచినీళ్ళు అడిగారు అనుకోండి. నేను ఇలాగా ఈ వాటర్ బాటిల్ నీళ్ళు క్యాప్లో నీళ్ళు వేసి ఈ క్యాప్తో నీళ్ళు ఇచ్చాను అనుకో, ఎలా ఉంటుంది మీకు? మీరు నన్ను తిట్టుకుంటారు కదా. ఇప్పుడు అంత వేడిలో అగ్నిజ్వాలలో కాలిపోతుంటే వేలి కొనతో నీళ్లు సరిపోతాయా? తర్వాత ఈ వేలి కొనతో నీళ్లు సరిపోతాయండి? నీకు ఈ మూత నీళ్ళే సరిపోవు అంత దాహంతో వస్తే. ఇదిగో మంటల్లో కాలిపోతున్నాడంట ధనవంతుడు. ఇప్పుడు ఈ నీళ్లు ఇదిగో నేను ఈ నీటి కొన, వేలు కొన ఇలా ముంచి ఇదిగో ఈ చుక్క తాగండి అని ఇచ్చారనుకో మీకు. అంటే అది అక్కడ ఉన్న బాధని వ్యక్తం చేస్తూ చెప్తున్నారండి. అంటే వేళ్ళు నీళ్లు కావాలని కాదు. అక్కడ మనకలాగే శరీరం ఉండదు. అక్కడ మనం ఇక్కడ ఉన్నాను చూపే శరీరంలో ఉంటాం, అంతే కదండి. శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి కదా. మనందరం శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అంటే శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలంటే ఎవరు? మనం ఆత్మ. ఇప్పుడు అబ్రహాము గారు అంటే ఎవరు? ఆత్మ. ధనవంతుడు అంటే ఎవరు? ఆత్మ. లాజరు అంటే ఎవరు? ఆత్మ. వెంకటు అంటే ఎవరు? ఆత్మ. నీలేషు అంటే ఎవరు? ఆత్మ. ఇక్కడ ఎవరమైనా ఆత్మలు. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు. ఇప్పుడు ధనవంతుడు అనే ఆత్మ ఎవరిని చూస్తున్నారంట? అబ్రహాము అనే ఆత్మను చూస్తున్నారంట. ఇలా చదువుకోలేదు. ధనవంతుడు అనే ఆత్మ అబ్రహాము అనే ఆత్మని చూస్తున్నారంట. ఎలాగా? కన్నులెత్తి. ఏమండి, మీకు ఇది అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఒక శవాన్ని ఇక్కడ పడుకోబెట్టారు. ఇప్పుడు కళ్ళు తెరిచి నాయన నేను కనిపిస్తున్నానంటే కనిపిస్తారా? ఎవరు ఉండాలి శవంలో? ఆత్మ ఉండాలి. అవునా కదా. అంటే చూస్తున్నది ఎవరు? ఆత్మ. ఇప్పుడు నేను ఆత్మ అంటే నా ఆత్మని నేను చూసుకోలేను. ఇప్పుడు శరీరాల్లో ఉన్నప్పుడు మనం చూసుకోలేము, కానీ చనిపోయిన వెంటనే మనం ఆత్మ కింద కనిపిస్తాం. అలాగా ధనవంతుడు ఎవరు చూస్తున్నారు? ధనవంతుడు అనే ఆత్మ ఎవరు ఆత్మను చూస్తున్నారు? అబ్రహాం చూస్తూ. ఇప్పుడు అంటే ఇది ఏ లోకం అండి? పాతాళ లోకం అంటే ఆత్మలు ఉండే లోకం. ఆత్మలు ఉండే లోకం అండి. ఇప్పుడు మనం చంద్రమండలం మీదకి వెళ్ళాలనుకో, ఈ శరీరంతో వెళ్తే ఇలాగా ముక్కలు అయిపోతుంది.
500 కోట్ల రూపాయలు పెట్టి ఒక సూట్ కొనుక్కోవాలి. దానికి సంబంధించిన ఒక సూట్ ఉంటుందండి. ఆ సూట్ వేసుకుని వెళ్ళాలి. వెళితేనే అక్కడ మన శరీరం నిలబడుతుంది, లేదంటే పీస్ పీస్ అయిపోతుంది. కొంత దూరం వెళ్తే గాలి ఉండదు, కొంత దూరం వెళ్తే మనం ఆక్సిజన్ అని ఉండదు, ఆక్సిజన్ కూడా సంపాదించుకోలేదు. కాబట్టి ఇలాగా ఈ ఆత్మలు ఉండే లోకంలో ఆత్మలు ఎలా మాట్లాడుకుంటున్నారో చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎవరిని చూస్తున్నామండి? పాతాళంలో ఆత్మలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు? అబ్రహాము గారు అనే ఆత్మ, ధనవంతుడు అనే ఆత్మ మాట్లాడుకుంటున్నారు. చూడండి, వేలికొనను ముంచి 24వ వచనం, తన వేలికొనను ముంచి నీళ్ళలో ముంచి నా నాలుకల చల్లార్చుటకు ఆదరణ పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. నేను ఈ అగ్నిజ్వాలలో ఏం చేస్తున్నాడంట? యాతన పడుచున్నాడంట. ఏంటండి యాతన? యాతన ఏంటి? బాధండి. ఇప్పుడు మనకి వంట చేస్తారు కదా, మీరు వంట చేసినప్పుడు ఆ స్టవ్ మీద ఉండదు, కానీ ఏదన్నా జస్ట్ ఇక్కడ కాలిందనుకో, చెయ్యి కట్టుకుందనుకో, అంటే అగ్నిలో చేయి పెట్ట అవసరం లేదు. మీరు దాని మీద ఉన్న ప్యానమో లేకపోతే ఆ పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్ర తగిలితేనే మనం విలువలాడిపోతాం. అలాంటిది ఇప్పుడు ఇతను ఏమవుతుందంట? ఈ ఆత్మ అగ్నిలో విలవిల కాలిపోతున్నాడంట. అంతేనా మాట్లాడుతున్నారు? ఏమంటున్నారు చూడండి, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎలా చెప్తున్నారంట? కేకలు వేస్తున్నారంట. ఇప్పుడు మనకి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఏమంటాం? ఇప్పుడు ఆయన ఎదురుగున్న ఇల్లు అంటుకుపోయింది, మనకి ఎదురుగుండా ఇల్లు ఏదన్నా అంటుకుపోయింది అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం? బాబోయ్ అంటుకుపోయింది, ఆపండి అంటావా? ఇక్కడ ఇతను అదే పరిస్థితి. నా ఆత్మ కాలిపోతుంది, నా బాధను చల్లార్చడానికి ఒక నీటి వేలి బొట్టు పంపించు, ఒక బొట్టు లాంటి నీటి చుక్కను పంపించు. ఇదే భాష అయింది. నేను అగ్నిజ్వాలలో కేకలు వేసి యాత్రపడుచున్నాను. అందుకు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? అబ్రహాము గారు అనే ఆత్మ రూపంలో ఉన్న అబ్రహాము గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూడండి, 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించి, దేవునికి ఇష్టం వచ్చినట్టు కాదండి, దేవునికి అనుగుణంగా కాదు, నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. వాడు ఇక్కడ ఏమవుతున్నాడంటే నెమ్మది పొందుచున్నాడంట. ఎవరు? లాజరు. ఎక్కడ? అబ్రహాము రొమ్మున ఆనుకొని. అబ్రహాము గారు ఏదైతే ప్లేస్లో ఉన్నారో అక్కడ. ఇప్పుడు అబ్రహాము గారు ఏ ప్లేస్లో ఉన్నారు? ధనవంతుడి కంటే కొద్దిగా ఎత్తు ప్లేస్లో ఉన్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మీరు నన్ను కన్నులెత్తి చూస్తున్నారు, నేను కొద్దిగా హైట్ ప్లేస్లో ఉన్నాను, మీరు కొద్దిగా డౌన్ ప్లేస్లో ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ధనవంతుడేమో డౌన్ ప్లేస్లో ఉన్నాడు, కాలిపోతున్నాడు. అబ్రహాం గారు కొద్దిగా హైట్ ప్లేస్లో ఉన్నారు. అంతే కదండి? అంతేనా? అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమంటున్నారు ఇప్పుడు అబ్రహాం గారు? కుమారుడా, నీవు నీ జీవితకాలమైనట్టు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించేదని జ్ఞాపకము చేసుకొనుము. ఈ మాట ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, ఇది ఉపమానము కాదు. ఉపమానం అయితే జ్ఞాపకం చేసుకునే మాట ఎందుకంటారండి? ఇప్పుడు నేను వచ్చాను, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత వచ్చాను అనుకోండి, మిమ్మల్ని ఏమంటాను? నేను 1 ఇయర్ క్రితం వచ్చాను కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటాను. అంటే నేను వచ్చిన విషయం ఏంటి? నేను వచ్చిన విషయం నిజమే కదా. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము గారు ఏమంటున్నారండి? జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇదిగో ఎవరో నీ ఇంటి ఎదురుగుండానే కదా, నీ బల్ల మీద పడిపోయి నుంచి రొట్టె ముక్కలే కదా తిన్నాడు లాజరు. ఇదిగో కుక్కలు వచ్చి కురుపులు నాగడం నువ్వు చూసావు కదా, జ్ఞాపకం తెచ్చుకో. ఇదిగో అతను అంత కష్టం అనుభవించాడు కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాడు? సుఖం అనుభవిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. అంటే ఇది ఏమైందండి? జరిగినది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే సున్నైనను పుల్లైనను తప్పిపో. బైబిల్లో ప్రతి అక్షరం చదవాలండి, ప్రతి మాట మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కిందకి వెళ్ళి కొద్దిగా ఇంకా ఆధారాలు దొరికితే చూడండి, 26వ వచనం. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండినట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును,
మాకును మీకును ఏముందంటే ఏముంది? గట్టిగా చెప్పండి అందరూ. మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఇప్పుడు నీకు మీకు నాకు ఏముంచబడింది? మధ్యలో అగాధం ఉంచబడింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆత్మలో, ఆత్మ అంటే చిన్నదేం కాదు, ఆత్మ అంటే చిన్నది కాదు. ఆత్మ రూపం మనకు చాలా పెద్దది. దేవుడు ఆత్మ గనుక అని చదువుకున్నాం కదా. అంటే దేవుడు ఎలా ఉన్నాడు? నా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నారు. ఆత్మ అంటే చిన్నదేం కాదు. అలాగా ఇప్పుడు మన ఆత్మ కూడా మనం చూసుకుని ఆత్మ ఏ రూపాన్నైనా ధరించుకోగలదు. మీరు ఇది మనసులో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరేళ్ళో ఆత్మలే మాట్లాడుకునేది. కానీ ఇక్కడ అగాధం ఉందంట మధ్యలో. ఈ అగాధాన్ని ఎవరు దాటలేరంట? ఇక్కడ అబ్రహాము లాజరు కానీ అటేపుకి వెళ్ళలేరంట. అక్కడ ఉన్న ధనవంతుడు ఇటేపుకి రాలేడు. మీ దగ్గర ఉన్నవారు ఇటేపుకి రాలేరు, ఇక్కడ ఉన్నవారు అటేపుకి వెళ్ళలేరు, మధ్యలో అగాధం అనేది ఉంది అని చెప్తున్నారండి. ఎవరు? అబ్రహాము. ఇప్పుడు ఆ అగాధం ఏంటనేది మనకు తెలియాలి. అంతే కదండి, ప్రతిదీ ఆలోచించాలి. అగాధం ఎందుకు? మహా అగాధం అన్నారు కదా. ఈ అగాధం ఎక్కడైనా విన్నామా పేరు? ఎక్కడ వాడారు? ఈ అగాధం ఎందుకుంది? ఈ ఆత్మలు దాటలేనంత అగాధం ఉందా మధ్యలో? ఆత్మలు దాటలేనంత అగాధం ఉందా? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున అనుకుంటాకి వెళ్ళిపోయాడు కదండి. ధనవంతుడేమో చనిపోయి పాతాళానికి వెళ్ళాడు కదా. ధనవంతుడు ఉండే చోటును అబ్రహాము గారు లాజరు ఉండే చోటు పాతాళం అని మీరు ఎలా చెప్పగలరు? మీరు ఎలా చెప్తారు అని అడిగితే ఏం చేస్తాం మనం? ఆధారం కావాలి కదా. అవునా కదండి? ఎవరు చెప్పాలి? బైబిల్కి సమాధానం. బైబిల్ తప్ప ఏ మనిషి చెప్పినా నమ్మకూడదు. బైబిల్ అంటే బైబిల్కే సమాధానం. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మరి ఎవరు చెప్పాలి ఈ అగాధం గురించి అంటే, అగాధానికి మనం కొన్ని పర్యాయ పదాలు తెలియాలి. అగాధము అన్న, కటిక చీకటి బిలము అన్న ఒకటే. అంతే కదండి. కటిక చీకటి, ఇదిగో అగాధము. అగాధం అంటే ఏంటి? కటిక చీకటి. ఇప్పుడు ఈ అగాధము ఎందుకు ఏర్పరచబడిందని మనం ఆలోచిస్తే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. ఇప్పుడు ఈ కటిక చీకటి అయిన అగాధంలో ఎవరున్నారండి? నాకు మధ్యలో ప్లేస్ ఉంది, అది చీకటి అగాధం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కటిక చీకటి బిలంలోకి త్రోసాను అంటున్నాడు కదా. ఎవరిని త్రోసాడు? చదవండి మళ్ళీ ఆ మాట చదవండి, అర్థం కాదు. దేవదూతలు ఏం చేశారంట? పాపం చేశారంట. దేవదూతలు అనేవి ఉన్నాయి. ఆ దేవదూతలు పాపం చేశారు. అప్పుడు పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఒళ్ళే పాపం చేశారు కదా అని వదిలేయలేదు. విడిచిపెట్టక ఏం చేస్తున్నారో చూడండి, కామా పెట్టి ఏం చేస్తున్నారు? పాతాళ లోకమందలి. ఎక్కడండి? పాతాళ లోకమందలి కటిక చీకటి బిలము, మహా అగాధము. కటిక చీకటి బిలము అన్న, మహా అగాధము అన్న ఒకటే. అంటే ఈ కటిక చీకటి బిలంలో గెంటేశారు. ఎక్కడుంది ఈ కటిక చీకటి బిలం? నీకు నాకు అంటే అబ్రహాము గారికి ధనవంతుడికి మధ్యలో ఉంది. అంటే ఈ అగాధం దేనికి వాడారు? దేవదూతలను బంధించడానికి. ఎవరు పాపం చేసిన దేవదూతల్ని బంధించడానికి. ఏమంటే దేవదూతలను బంధించారా? ఎక్కడ చెప్పారు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధపు యొక్క తాళపు చెవి గల
అగాధపు యొక్క ఇప్పుడు అగాధం అని చదువుకున్నాం కదా. పాతాళ లోకంలో ఏముంది? ధనవంతుడికి లాజరు మధ్యలో అగాధం ఉంది కదా. అగాధపు తాళపు చెవి పట్టుకుందంట ఎవరు? ఒక దేవదూత. ఆ దేవదూత ఈ అగాధం యొక్క తాళపు చెవి పట్టుకుని ఏం చేస్తుందంట? పరలోకము నుండి దిగి వచ్చి ఏం చేస్తుందంట దేవదూత? చదవండి. దేవదూత ఏం చేస్తున్నాడు? అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ మహా ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. ఇప్పుడు ఏం చేశారంటే చాలండి, మనకు కావాల్సిన సందర్భాన్ని చదువుకున్నాం. ఇప్పుడు ఈ బంధించడానికి ఏం చేశారు? ఎవరిని బంధించారు? ఇప్పుడు సాతాను. ఇప్పుడు ఇది జరిగింది పరలోకంలో జరిగిందండి. ఇంకా మనం పుట్టలేదు, మనం రాలేదు, ఈ లోకం తయారు చేయలేదు, ఇంకా ఈ లోకాన్ని ఇంకా దేవుడు చేయలేదు. ఎప్పుడు జరిగింది ఇది? పరలోకంలో జరిగింది. ఎక్కడ? అపవాది దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉండి ఈ అపవాది ఏమైందంట? ఇదిగో బంధించారంట. ఈ బంధించడానికి దేవదూతల పాపం చేసినప్పుడు బంధించడానికి వాడిన దీన్ని దాటలేరంట వాళ్ళు, దీన్ని దాటలేరంట. అంతే కదండి, అదే కదా మాట అన్నారు లోకసువార్తకు వచ్చేది, దాటలేరంట. ఇంకేమన్నారండి? 27వ వచనం. అప్పుడు అతడు తండ్రి అలాగైతే ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది సహోదరులు ఉన్నారంట? 5 సహోదరులు ఉన్నారంట. 5 వారును ఈ వేదనకరమైన స్థలముకి ఇతను ఏమవుతున్నాడు? వేదన పడిపోతున్నాడు. వేదన ఉంది ఆయనకి. ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా ఎక్కడి నుంచి? భూలోకం నుంచి పాతాళలోకానికి. భూలోకం నుంచి పాతాళలోకానికి అంటే ఇది పాతాళలోకమే. దేవదూతలు బంధించింది ఏంటది? అగాధం ఉంది కదా, అది ఎక్కడుంది? పాతాళంలోనే ఉంది. వీళ్ళిద్దరికి మధ్యన ఉందంటే వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? పాతాళంలోనే ఉన్నారు. అంటే పాతాళంలోనే ఇదిగో ఈ వేదనకరమైన చోటు ఉంది, నెమ్మది పొందే చోటు ఉంది, మధ్యలో దేవదూతలు బంధించే అగాధము ఉంది. 3 ప్రాంతాలు ఉన్నాయండి. ఈ 3 ప్రాంతాల్లో జరుగుతున్న సంభాషణ, ఈ 3 ప్రాంతాల్లో మాట్లాడుకుంటున్న వ్యక్తులు ఎవరో? అబ్రహాము గారు డూపా? ఇదిగో ఇతను ఒక ద్రాక్షావల్లి అని ఏం చెప్పలేదు కదా. ఒక ముసలతను ఉండను, ఒక వృద్ధుడు ఉండను అని చెప్పలేదు కదండి. అబ్రహాము అని మెన్షన్ చేశారు. అబ్రహాము. ఇతను రాసిన అతను కూడా మామూలు వ్యక్తి కాదండి, లోకా గారు. ఇతను ఒక వైద్యుడు. ఇతను ప్రతిదాన్ని పరిశీలించి రాశారంట. చివరిలో చెప్తాను అన్నమాట. చూడండి ఏమన్నారండి? నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణిని పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను. అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, నాకు 5 ఉన్నారు. ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఆ భూమి మీద వారిని రక్షించడానికి వారు ఈ చోటికి రాకుండా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈయన ధనవంతుడు అంటే వాళ్ళు కూడా ధనవంతులే. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ప్రతిరోజు సుఖపడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరిని పంపమన్నాడండి? లాజర్ని పంపమన్నాడు. అబ్రహాము గారిని అడుగుతున్నాడు ఏమని? లాజర్ని భూమి మీదకి పంపు, పాతాళలోకం నుంచి భూమి మీదకి పంపు. అక్కడ నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ 5 ఈ వేదనకరమైన చోటుకి రాకుండా నన్ను వాళ్ళని కాపాడమని చెప్తున్నాడండి అబ్రహాం గారితో. అంతే కదండి, ఆ సందర్భం అంతే కదా. ఇప్పుడు చెబితే ఇప్పుడు అబ్రహాం గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. అందుకు అబ్రహాము వారి యొద్ద ఎవరండి? మోషే ఎవరండి? ఇజ్రాయేలీల నాయకుడు. 6 లక్షల కాల్బలానికి ఆయన నాయకుడు, అవునా కదా. ఇదిగో మోషే అంటే మోషే ఇంకా ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారంట? భూమి మీద ఎవరున్నారంటే? మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. మీరు ఉన్నాను, నేను ఉన్నాను. భూమి మీద అండి, భూమి మీద కదా ఉన్నాం ఇప్పుడు మనం. అంతేనా? పాతాళలోకం అయితే వెళ్ళలేదు కదా ఎవరు. భూమి మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? ఈ 5 సహోదరులు భూమి మీద ఉన్నారు. అక్కడ భూమి మీద ఉండగా ఎవరున్నారంట? మోషే ఉన్నాడంట, ప్రవక్తలు ఉన్నారంట. అంటే ఇప్పుడు మోషే ఇజ్రాయేలీలకి నాయకుడిగా ఇదిగో యెహోవా దేవుడిని పరిచయం చేస్తూ అద్భుతాలు సూచక్రియలు చేయట్లేదా? చేస్తున్నారు కదా. ఇవన్నీ తెలుసు కదా ప్రపంచానికి.
అవునా కదా? ఇదిగో ఈగలు వచ్చేసినాయి, అవునా, కప్పలు వచ్చేసినాయి ఐగుప్తు మీదకి. ఇవన్నీ ఏంటి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. ఇవన్నీ ఏంటి? జరుగుతున్నాయి కదా. ఈ అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి కదా. అంటే ఇవి ప్రపంచానికి తెలియదా? అప్పటికి తెలుసు కదండి. ఇప్పుడు లాజరు పరలోకం పరదేశికి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు వీళ్ళు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళనే కదా. అవునా కదండి? ఆ తండ్రి అయిన అబ్రహామా అని ఎలా అంటున్నాడు? ఈయన ఎలా గుర్తొచ్చేసింది దీనికి? ఈయన కూడా ఇజ్రాయేలీదే. ఇగో మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అక్కడ మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఏమంటున్నారంట చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? లూకాసు వార్త 16:29 వచ్చిన అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా. వారి మాటలు వినాలి ఆయన. ఇగో మోషే గారు ఉన్నారు కదా, ప్రవక్తలు ఉన్నారు కదా, మీరు వారి మాటలు వినండి, వారి మాటలు వింటే చాలు మీరు అని ఏమంటున్నారండి? చూడండి ఇంకా ఏమంటున్నారు? అతడు తండ్రి అయిన అబ్రహమా. బాబు అలా అంటారేంటండి మీరు? అలా అంటారేంటి మీరు? 5 సహోదరులు అని చెప్తున్నారు కదా. ఆ 5 ఇక్కడ వేదన పడిపోయి కాలిపోతారేమో ఇక్కడికి వచ్చి మీరు అలా మాట్లాడతారేంటి? అంతే కదండి, మనకు అవసరం ఉన్నప్పుడు అంతే కదా మనం మాట్లాడి మాట. ఏమంటే ఎలా మాట్లాడి మనకు అవసరం ఉందనుకో, అయ్యో బాబు అలా అంటారేంటి, ప్లీజ్ ఏదైనా చూడండి, ప్లీజ్ 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 అని బతులాడతాం కదా. అవునా కదండి? ఇప్పుడు ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నాడు? అతడు తండ్రి అయిన అబ్రహం, మళ్ళీ అంటున్నాడు తండ్రి అయిన అబ్రహమా, తండ్రి అయిన అబ్రహమా అంటున్నాడు ఆయన. అని ఏమన్నాడు? అలాగూ అనవద్దు ప్లీజ్ అబ్రహం గారు, అలా అనవద్దండి. అంతే కదండి ఆ మాట. అలా అనవద్దు. ఏమన్నారు? మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పింది. ఏమంటే మృతుల్లో నుండి ఒకరు వచ్చేస్తే మనం మారిపోతామా? ఏమంటే మృతుల్లో నుంచి ఒకరు వెళితే మారిపోతారంట అని చెప్తున్నారండి. ధనవంతుడు ఏం చెప్తున్నాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత మృతుల్లో నుంచి నువ్వు ఒకరిని పంపించి అబ్రహం గారు ప్లీజ్ అండి, ఒకరిని పంపిస్తే ఒకడు మారుతాడు కదా. ఇదిగో చనిపోయిన లాజరు బ్రతుకొచ్చాడని చెప్తే మారిపోతారు కదా జనం అందరూ. అది కాదంట. ఏం కావాలంట? ఇదిగో ప్రవక్తలు ఉన్నారు అక్కడ, సత్యబోధకులు ఉన్నారు, సత్యాన్ని చెప్పేవారు ఉన్నారు. ఆ సత్యము చెప్పేవారి మాట వినండి. అంతే కదా, మాట వినండి అని ఏమన్నాడు? మారు మనసు ముద్దురు అని చెప్పిన తర్వాత అప్పుడు 31 వచ్చిన అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల కాదండి, వినని ఎడల మాట చూడండి జాగ్రత్తగా. వినని ఎడల భాష, వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పారు. ఏం ఖరారు చేశారండి? మృతుల్లో నుంచి ఒకడు వెళ్ళి నమ్మరు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, నువ్వు ఎంత బతిమలాడుకున్నా ఇక్కడ వ్యర్థమే పాతాళంలో, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట నమ్మితే చాలు. ఇప్పుడు ఇది జరిగిందా? ఉపమానం అని అంతేనా? మరి దీన్ని ఉపమానం అని ఎందుకు చెప్తున్నారు? ఏమండి సండే స్కూల్లోనేమో ఇది ఒక కథ కింద అని చెప్తున్నారు. అంతే కదా, ఇది ఒక కథ. ధనవంతుడు లాజరు ఉన్నారు, ధనవంతుడేమో బహుగా సుఖపడుతున్నాడు, లాజరేమో బహుగా కష్టపడ్డాడు. వీళ్ళిద్దరూ భూమి మీద దేవుని కోసం ఒకరు బ్రతికారు, అతను దేవుని కోసం బ్రతకలేదు. ఒక అతనేమో నరకం వెళ్ళిపోయాడు, ఒక అతనేమో స్వర్గం వెళ్ళిపోయాడు. ఇది కథ కింద చెప్తలేదా ఈరోజు సండే స్కూల్లో? పాతాళంలో సుమారు యేసుక్రీస్తు వారి కంటే 1500 సంవత్సరాల క్రితం, అంటే మనకు ఇప్పుడు స్టిల్ 3500 సంవత్సరాల క్రితం పాతాళంలో జరిగే ఒక సంఘటనని 2000 సంవత్సరాల క్రితం, అంతే కదండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల క్రితమే కదా. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళ శిష్యులకి చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు. అక్కడ ఉన్న శిష్యులకి చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది ప్రతీది ఉపమానం కాదు, కాదండి. ఇది యథార్థ సంగతి. మోషే గారు కనిపిస్తున్నారు కదా, అబ్రహాం గారు కనిపిస్తున్నారు కదా, అవునా కదా. అబ్రహాం గారు ఇప్పుడు ఇదిగో ఆత్మరూపిగా అక్కడ ఉన్నారని చూపిస్తున్నారు కదా, వీళ్ళు కనిపిస్తున్నారు కదా. ఇంకా ధనవంతుడిని ఏమంటాడు? ఇదిగో లాజరు కష్టము అనుభవించిందని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటున్నారా? అంటలేదు.
అంటే ఇవన్నీ ఇంత క్లారిటీగా మనకు కనిపిస్తుంటే దీన్ని ఉపమానం అని చెప్పడానికి ఎలా ఏ ఆధారం తీసుకున్నారు? అంటే యేసుక్రీస్తు వారిని అనుమానిద్దామా? యేసుక్రీస్తు వారిని అనుమానించే వారిలాగా ఉన్నామా మనం? అవునా కదండి. అందుకనే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. బైబిల్లో ఏదైనా ప్రశ్న వచ్చిందంటే బైబిలే సమాధానం చెప్పాలి. ఏ వ్యక్తి చెప్పినా మీరు నేను చెప్పిన అంటే లోకా గారు ఎలా పరిశీలించి రాశారో చూస్తారో ఒకసారి. మొదటి అధ్యాయం లోకా సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఘనత వహించిన థియోఫిలా ప్రారంభము నుండి ఇదిగో కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు తనకు అప్పగించిన ప్రకారము నెరవేరిన కార్యములు గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక మీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని అంటే ఖచ్చితముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నింటినీ మొదటి నుండి తారాచి అనే పదం వాడుతున్నారు చూడండి. తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను. ఏదో మిడిమిడి జ్ఞానంతో చెప్పేలేదు ఆయన. ఏదో ఇదిగో నాకు తెలుసుకున్నాను కాబట్టి చెప్పేశానని చెప్పలేదు. పరిష్కారముగా ఇది కన్ఫామ్ అని పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుటకు యుక్తమని ఏమండి. ఈ వైద్యుడైన లోకా గారు ఇదిగో పరిష్కారంగా తెలుసుకునే సంగతులు రాశారంట. ఇప్పుడు ఇంతలాగా రాసిన ఆయన ఇప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వడం మానేస్తారా? ఏమండి, క్లారిఫికేషన్ ఇవ్వడం మానేయలేదు కదా, ఇస్తారు కదా. ఇప్పుడు ఇది నిజంగా ఇది ఉపమానమే అంటే లోకా గారు ఉపమానాల గురించి చెప్పారు చూడండి. లోకా గారు నేను కొన్ని వచనాలు తెస్తాను. లోకా సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. 6వ అధ్యాయం 39వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని ఉందా? ఈ ఉపమానము చెప్పెను అని ఉందా? ఉందా అంటే అలాగే 12వ అధ్యాయము 16వ వచనం. 12వ అధ్యాయము 16వ వచనం. 12వ అధ్యాయం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఉందండి. అలాగే 12వ అధ్యాయం 41వ వచనం. 12వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానము మాతోనే ఈ ఉపమానం మాతోనే చెప్తున్నావా అని పేతురు గారు అడుగుతున్నారండి. అడుగుతున్నారా? అడగట్లేదా? అడుగుతున్నారు కదా. అలాగే ఇంకొక వచనం 14వ అధ్యాయము 13:6 కూడా చదవండి. 13:6 అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అలాగే 14వ అధ్యాయము 7వ వచనం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అలాగే 15వ వచనం 15వ అధ్యాయం 3వ వచనం. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను ఉన్నాయండి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అలాగే 18:1 విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన. అలాగే 18:9 వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుకుందరు. అలాగే తామే నీతిమంతులు అనుకుంటారు. నేనే గొప్పగా చెప్తున్నాను, వాడు చెప్పడం.
నేనే చెప్పగలను, వాడు చెప్పడు, ఇలా అనుకుంటారు కదండి కొంతమంది, తామే నీతిమంతులు అనుకుంటారు కదా. అలాంటి వారి గురించి ఒక ఉపమానం చెప్పారంట, అన్నారు కదండి. ఉపమానమేనా అది కూడా? ఎంత? 19, 18, 9. నెక్స్ట్ 19, 11 కూడా చదవండి. 19, 11. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలన ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయం 20వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి, 20వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము అలాగే 19వ వచనం కూడా చూడండి, అదే అధ్యాయము. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి. ఇంకా అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం 29వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 29వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పినని ప్రతి దానికి ఉపమానం అన్నారా? ఇప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం ఇప్పుడు తీయండి, మన పాఠంలోకి రండి. ఇప్పుడు తీయండి లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం కదండి 19 నుంచి. ఇప్పుడు 16వ అధ్యాయం మొత్తం చదవండి. ఉపమానము అనే మాట కనిపించిందా మీకు? ఏమండి, ఒకవేళ ఇది ఉపమానము అయితే, ఇదిగో ఇన్ని సందర్భాల్లో ఉపమానం అని రాసిన లూకా గారు ఇక్కడ రాయరా అండి? ఏమండి, ఇన్ని సందర్భాల్లో రాసిన లూకా గారు ఇక్కడ రాయరా? మర్చిపోయారంటారా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అండి, యేసుక్రీస్తు వారికి ఏం తెలియదా? ఆయనకి అన్నీ తెలుసు కదా. మొత్తం ఏ లోకంలో ఏది జరుగుతుందో తెలుసు కదా. మన తలంపు రాకమునిపే ఆయన గమనించాడు కదా. అక్కడ అన్నీ తెలిసిన ఆయన ఇది చెప్పలేరండి? పాతాళంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని చెప్పగలరా? చెప్పలేరా? చెప్పలేరు. అంటే ఇప్పుడు ఇది యథార్థ సంఘటన, ఉపమానమా? ఉపమానం అని అపార్థం చేసుకుంటే అది ఎవరి కోసం? మీ చెప్పండి, ఏం చదువుకున్నాం మొదటి వచ్చిన అదే. కాబట్టి ఇది ఉపమానము. ఎందుకంటే ఉపమానం అంటే ఉపమానం అని చెప్తున్నారు కదా లూకా గారు. అవునా కదండి? ఇన్ని వచనాలు చూసుకున్నాం. లూకా గారు ఉపమానం అని చెప్పలేదా? చెప్పారా? చెప్పలేండి. ఇదిగో ఈ ఉపమానం చెప్పను, ఈ ఉపమానం చెప్పను, ఈ ఉపమానం చెప్పను అన్ని అధ్యాయాల్లో రాయించారు కదా. మరి ఈ సందర్భానికి ఎందుకు రాయించలేదు? పరిశీలించండి, ఆలోచించండి. అంతేగాని మనం గుడ్డిగా దేన్ని విశ్వసించకూడదు. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు మనకి ఇచ్చాడు కదా దేవుడు. ఈ 66 పుస్తకాల్లో ఆయన మనసు ఏంటో చెప్పాడు కదా. ఆయన మనసు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎవరో ఏదో చెప్పారని నమ్మడం ఏంటి? అంటే మీరు చదువుకోలేరా? మీకు జ్ఞానం లేదా? మీరు చదవలేరా బైబిల్? ఒకసారి చదివితే అర్థమవుతుంది, 2 సార్లు చదివితే అర్థమవుతుంది, 3వ సారి చదివితే అర్థమవుతుంది కదా. ఏమండి, ఇప్పుడు ఇదిగో ఒక వచనాలు 2 సార్లు ఫస్ట్ సారి చదివినప్పుడు స్లోగా చదువుతున్నారు, 2వ సారి చదివినప్పుడు కొద్దిగా ఫాస్ట్ అవుతున్నారు కదా, అర్థమవుతుంది కదా. మరి ఎందుకు నెగ్లిజెన్సీ? ఏమండి, బైబిల్ చదివేటప్పుడు బైబిల్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మీరు ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఈ ఆదివారమా, సోమవారమా, మంగళవారమా అని ఏం చూడకండి, సమయ సందర్భాలు చూడకండి. మీరు బైబిల్కి ప్రిఫరెన్స్ ఇచ్చి బైబిల్ చదవడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు బైబిల్ వైపు తిరుగుతారో, ప్రభు వైపు తిరుగుతారో, అప్పుడు మీకు ఈ జ్ఞానం దేవుడే ఇస్తాడు. నేను చెప్పేయడం వల్ల మీకు జ్ఞానం వచ్చేది కదండి. నేను చెప్పడం వల్ల అన్ని విషయాలు చెప్పలేను కదా. నేను చెప్పేస్తే మీకు బైబిల్ అంతా రాదు కదా. అవునా కదండి? మీరు కూడా చదవాలి, మీరు కూడా ప్రశ్నించుకోవాలి, మీరు కూడా ప్రశ్న వేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు ప్రశ్న వేసుకుని బైబిల్ చదువుతూ ఉన్నారో అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది రోజు ఏదో చెప్పేశారు, మనం ఆదివారం వచ్చాం, రొట్టె విరిచాం, ద్రాక్షారసం తాగేసాం, వెళ్ళిపోయాం అంటే సరిపోదండి. నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము
39వ వచనం. లేఖనములయందు మీకు లేఖనం అంటే ఏది? బైబిల్. ఈ బైబిల్లో మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు. పుట్టినోట్లు ఏముందండి? పరిశోధించుడి. అంటే మీరు బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి? మాకు నిత్య జీవం వస్తుంది, మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, బైబిల్ చదవడం వల్ల, బైబిల్ నేర్చుకోవడం వల్ల మేము దేవుణ్ణి చేరుకోగలం అనే ఉద్దేశంతో మాత్రమే చదవండి. ఈ లోకంలో ఏవో ఆశలు పొందుకోవడానికి, ఆశలు తీర్చుకోవడానికి చదవకండి. ఇదిగో నేను బైబిల్ చదివితే నిత్య జీవానికి వెళ్ళిపోతానంట. ఇప్పుడు ఏం చేసావండి? ఉపమానమా కాదా అని పరిశీలించాం, అంతేనా? బైబిల్లో ఏం దొరికింది మనకి? ఆన్సర్ దొరికింది కదండి, జవాబు దొరికింది కదా. అంటే ఈ జవాబు ఎవరు చెప్పారు మనకి? బైబిల్. అంటే బైబిల్ పరిశీలించడం ద్వారా మీరు నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హులవుతారు. కాబట్టి మీరందరూ, ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా, చాలా చక్కగా అందరూ బైబిల్ నేర్చుకుని బైబిల్ చదువుకోవాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి.